ఆర్టిస్ట్గా ఏంటి సార్ ఏదైనా మేకప్ తీసి బయటికి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ ఏమన్నా మిమ్మల్ని వెంటాడిందా? ఆనంద్ క్యారెక్టర్ అంటే వెంటాడే ఛాన్స్ ఉండింది నాకు. అంటే ఎందుకంటే చాలా ఇంటెన్సిటీ, ద వే ద రైటింగ్, ద వే ద సీన్స్, ఒక్కొక్క సీన్స్ మీరు ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ బిల్డప్ అవుతూనే ఉంది. ఎస్, నేను ఒక యాక్టర్ని, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఇదంతా ఉంది, నా మైండ్లో ఉంది. బట్ ఇచ్చిన టైంలో లైక్ ఒక స్ట్రెచ్లో చేసాం ఈ సినిమా. నా క్యారెక్టర్ స్పెషల్లీ ఒక స్ట్రెచ్లో ఎవ్రీ డే షూట్ అనమాట. సో దాంట్లో డీప్ వెళ్తూ లలిత అనే క్యారెక్టర్తో పర్ఫామ్ చేస్తూ, సారంగి పాని, రవణ ఈ క్యారెక్టర్స్తో పర్ఫామ్ చేస్తూ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ సంథింగ్ వాజ్ ట్రబ్లింగ్ మీ. ఏంటంటే ఇలా కూడా ఉంటారా అంటే, నేను నవీన్, నేను ఆనంద్ పోర్ట్రే చేస్తాను, చాలా కొత్తగా చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. భయం వేసింది నాకు. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఊహిస్తే భయం వేసింది. ఒక చోట అయితే తనతో పర్ఫామ్ చేసేటప్పుడు నేను మర్చిపోయా, ఆనంద్ అనే క్యారెక్టర్ని మర్చిపోయి దాటేశాను. నేను కట్ చెప్పారు, ఆ టేక్ ఓకే అయింది. నేను నిజంగా సార్ ఇది ఆన్ సెట్స్ నేను ఫీల్ అయ్యాను. నాకు లైఫ్లో దేనికి భయపడలేదు సార్, నేను ఎప్పుడు భయపడలేదు నేను. కానీ నా ఇన్నర్ థైస్, నా కాఫ్ మజిల్ నాకు తెలియకుండా నా బాడీ షివర్ అవుతుంది. తెలియదు, ఈ అమ్మాయి నోటీస్ చేసింది. నా వల్ల కావట్లేదని చెప్తున్నా, అంటే ఒక నెక్స్ట్ షాట్కి వెళ్ళాలి, ఎక్కడే కూర్చున్నాను, నా వల్ల కావట్లేదు అంటున్నా. తను చెప్పింది రిలాక్స్. ఆ టైంలో తను నాకు హ్యాండ్ ఇవ్వడం, అదే గుడ్ ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ టైంలో అమ్మాయి ఒక యాక్టరే పర్ఫామ్ చేసింది, ఓకే అని తను వెళ్ళిపోయింది అనుకోండి. నేను యాజ్ అన్ యాక్టర్గా కొంతసేపు తర్వాత ఒక కోపం, యాక్టింగ్ అనుకున్నా కొన్ని లోపలికి తాకుతాయి. బట్ ఆ టైంలో కరెక్ట్గా షీ ట్యాప్డ్ మీ, ఇట్స్ ఓకే నవీన్, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే అంది. సర్ప్రైజ్ అయిపోయింది. దాట్ ఇంటెన్స్ ఇట్ వాస్. అండ్ ఇంకో సైడ్ కామెడీ సైడ్ చెప్తాను చూడండి. షూటింగ్ ఫినిష్ చేశాను సార్. ఫినిష్ చేసి ఇంకో సినిమాకి చెన్నైకి వెళ్ళాలి, చెన్నై షూటింగ్కి వెళ్ళాలి. హోటల్ రూమ్ ఉంది. హోటల్ రూమ్ ఎప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు డెకరేషన్కి వెల్కమ్కి పెడతారు కదా. డోర్ ఓపెన్ చేసి లగేజ్ లోపల పెట్టి అలా చూస్తాను సార్ బెడ్ మీద. సేమ్ ఈ సినిమాలో కేచరి అనే ఒక క్యారెక్టర్, అంటే ఒక ఐడల్, ఆ పూజ చేయాల్సింది ఒక ఐడల్. సేమ్ ఆ ఐడల్లానే వాళ్ళ టవల్తో ఆ బొమ్మలా చేసి ఫేస్ వేసి పేపర్తో కళ్ళు, పేపర్తో నాలుగేసి ఇలా ఎవర్రా వెల్కమ్ చేస్తారు అనుకుని, నాకైతే ఒక్క సెకండ్కి వెంటనే అదంతా చెరిపేసి నేను కాల్ చేసి తిట్టా, ఏంటండి మీరు ఫ్లవర్స్ పెడతారు లేకపోతే స్వామ్ ఏదో పెడుతుంటారు, కరెక్ట్గా మనిషి ఫేస్ పెట్టారు. అంటే నాకు అర్థమైంది, ఓహే ఇదేదో నన్ను వెంటాడుతుంది. దెన్ అనుకున్నా లైక్ ఓకే, ఐ షుడ్ షట్ ఆఫ్ ఆల్ దీస్ థాట్స్. అండ్ ఐ కాల్డ్ హిమ్, ఐ స్పోక్ టు హిమ్ ఫర్ 1 hour. సార్ ఇలా ఇబ్బంది పడ్డాను అంటే, ఇది ఒక యాక్టర్గా కాదండి, ఒక మనిషిగా ఫీల్ అయింది. యాక్టర్గా అంటే మనం షిఫ్ట్ అయిపోతాం నెక్స్ట్ ఫిలింకి. బట్ అంటే ఇలాంటి రోల్స్ కూడా రెగ్యులర్గా వచ్చేవి కాదు కదా. ఇప్పుడు ఆనంద్ లాంటి రోల్స్ ప్లే చేయాలంటే అంత ఈజీ ఏం కాదు, రెగ్యులర్గా ఏం దొరకదు. ఈ అమ్మాయి లలిత అనే క్యారెక్టర్, నేను ఆనంద్గా ఎంత లెవెల్కి వెళ్ళాను, తను కూడా లలిత అనే క్యారెక్టర్ నా ఈక్వల్ లెవెల్కి వచ్చింది.